ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 1/70 చట్టాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అధికారులకు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇదే విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. వెంటనే ఆపాలి అక్రమ నిర్మాణాలు వెంటనే ఆపాలి అక్రమ నిర్మాణాలు వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్మాణాలు చేస్తున్న వారిపై అట్రాసిటీ కేసు అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై అట్రాసిటీ కేసు. సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టాయిగూడెం మండల కేంద్రంలోని శివాలయం ఎదురుగా కరెక్టం సంబంధించి ఈ భూమి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గత 2 నెలల క్రితం జేసీ గారికి కంప్లైంట్ పెట్టాం. దీని మీద జేసీ గారు ఎల్టీఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికీ 2 వాయిదాలు పిలిచారు. ఆ వాయిదాలకి మేము కూడా వెళ్ళి హాజరయ్యాం. వాటి కోర్టులో జరుగుతుంది ఒక పక్క. రెండో పక్క ఈ స్థలాల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడ కొంతమంది వ్యక్తులకి అమ్మకాలు చేశారు. ఆ అమ్మకాలు చేయటం కాదు, ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఆపమని గతం నుంచి మేము అడుగుతూ ఉన్నాం, కానీ ఏం ఆపుతలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్డీఓ ఆఫీస్ నుంచి ల్యాండ్ కన్విక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, మాకు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుతా